చూసాం ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కొన్ని ఫలితాలు అయితే ముందు ఏవైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు. ఏంటి ఇది ఇలాగనే ఉంటుందా? రేపు ఇప్పుడు ఈవీఎంలు కూడా సేమ్ ఇలాగనే కంటిన్యూ అవుతుంది అని చెప్పవచ్చా? లేదు అలా ఏముండదు ఇక. ఎందుకంటే వైసీపీ నేతలు చెప్తున్నారు ఏ రకంగా మేము సంక్షేమ పథకాలు తీసుకొచ్చామో అవన్నీ గ్రామస్తుల ప్రతి గడపకు వెళ్ళింది కాబట్టి వాళ్ళందరూ మా వైపే ఉన్నారు అనే విధంగా ఈరోజు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఆ పరిస్థితి ఉందంటారా? సార్, ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ మరియు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడాను శుభోదయం సార్. గత 5 సంవత్సరాల నుండి కమ్ముకున్నటువంటి ఏదైతే చీకటి ఉందో ఆ చీకట్లను చీల్చి ఒక నవ శుభోదయం అనేది ఈ రోజున ప్రారంభమైందని చెప్పేసి అల్హమ్దులిల్లా చాలా డంకాపదంగా మనం చెప్పగలము. ఏదైతే ఈ రిజల్ట్ బిస్మిల్లా స్టార్టింగ్ ఏదైతే అయిందో ఇది డెఫినెట్లీ ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందరికన్నా ముందు నేను ఇందులో కంగ్రాట్స్ చెప్పాల్సింది దేనికంటే 81.88% అంటే ఆల్మోస్ట్ 82% అంటే ఒక రాజకీయ పరిణితి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి పౌరులంగా గెలుపోవటంలో అది దేవాధీనం. అది దాని గురించి మనం తర్వాత మాట్లాడవచ్చు. కానీ అందరికన్నా ముందు ఏంటంటే ఇంతమంది ప్రజలు ముందుకు వచ్చి వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి తీరు ఏదైతే ఉందో దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కి కూడాను అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా ఈసీఐకి కూడాను అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే రిజల్ట్ మన ముందు వస్తుందో ఇన్షాల్లా ఇదే రిజల్ట్ ఫైనల్ గా కూడాను ఇలాగే ఉండబోతుంది అని చెప్పేసి నేను దృఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఆలోచించే వాళ్ళం మేము. మాకు తెలుగుదేశం పార్టీతో కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయ పార్టీతో సంబంధం లేకపోయినా కానీ గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే అన్యాయాలు, అక్రమాలు మరియు అదేవిధంగా నిర్బంధాలు, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల ప్రజలతో జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉందో అది చాలా సుస్పష్టంగా ఈ రోజున ఆ వడ్డీలో ఇన్షాల్లా కనిపించబోతుంది అని చెప్పేసి నేను దృఢంగా నమ్ముతున్నాను సార్. ఎందుకంటే ఇదే 2019 ఒకసారి చూసుకుంటే గనక ఇదే విధంగా స్టార్టింగ్ నుంచి కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత చూపించింది. అప్పుడు కూడాను మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికినా కూడా కానీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మేమైతే అనుకున్నాము ఖచ్చితంగా ఈ 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అని చెప్పినా గానీ మనం దాన్ని నమ్మకపోయినా గానీ కనీసం 2-3సారి అయినా గానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అంత చక్కటి పరిపాలన, ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పరిపాలన అందిస్తారు అని చెప్పేసి ఆశించాము. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ఏమిటంటే స్వయంకృత అపరాధాలు అనేవి చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. రెండోది ఏంటంటే ఏదైతే మెయిన్ అపోజిషన్ పార్టీ ఉందో ఆ అపోజిషన్ పార్టీని చాలా తక్కువ అంచనా వేశారు. ఫారూక్ గారు, నాకు ఒక పాయింట్ చెప్పండి. మీరు పదే అంటున్నారు ఈ 5 ఏళ్ళు ఏదైతే కమ్ముకుందో అదంతా ఈ రోజు కనుమరుగు అవుతుంది అనే విధంగా కామెంట్. ఎందుకు మీరు ఆ పరిస్థితి ఆ రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి ఏంటి ఇబ్బందులు వచ్చినాయి మీకు? అంటే రాష్ట్ర ప్రజలందరికీ వచ్చాయా లేక మైనారిటీలకు వచ్చాయా? నేను నా మైనారిటీ వర్గానికి చెందినటువంటి ప్రజానికంగా నేను మాట్లాడాను సార్. నేను ఫస్ట్ ఇండియన్ని, దాని తర్వాత ఈ రాష్ట్ర పౌరుడిని. ముందు మనం మాట్లాడుకుంటే కనుక ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఆకాంక్షించే వాళ్లలో ప్రప్రథమంగా ఉండేటటువంటి వ్యక్తులం మేము. సరే, రాష్ట్రం బాగుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే గనక రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమిటి, రాష్ట్రంలో ఎన్ని మీరు పరిశ్రమలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా తయారైంది. దీన్ని మీరు కాదంటానికి లేదు. కానీ ఇక్కడ మీరు అదే విధంగా రెండో వైపును చూసుకుంటే కనుక ఏదైతే చెట్టు కొమ్మపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధిష్ఠించారో ఆ చెట్టు కొమ్మ పేరే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీలు.
ఆ వర్గాల ప్రజలు కనుక ఆయనకి అంతగా తోడ్పాటు అందించకపోయి ఉంటే కనుక ఆయన ముఖ్యమంత్రిగా అవ్వటం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలేదు. కానీ ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఈ వర్గాల ప్రజలపై జరిగినటువంటి అన్యాయాలు ఎటువంటివి అనేది ఒకసారి ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి అద్దం ముందు నుంచొని మనం ఒకసారి ఫేస్ చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు? నేను ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో నాకు గడ్డం టోపీ ఉంది కాబట్టి నేను ఎక్కడా కూడాను ముస్లిం లేకపోతే మైనార్టీ వర్గానికి చెందినటువంటి అన్యాయం గురించి మాట్లాడలేదండి. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. 5 కోట్ల మంది కలలు కన్నటువంటి రాజధాని అమరావతి రాజధాని. ఇదే అమరావతి రాజధానికి గౌరవ మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం ఫారూక్ గారు నాకు ఒక పాయింట్ అర్థం కాదు. ఒక పాయింట్ ఫారూక్ గారు ప్లీజ్ ఒక విషయం ఒక్క పాయింట్ ప్లీజ్ ఫారూక్ సిబ్లీ గారు నేను ఏమడుగుతున్నాను ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. ఫారూక్ సిబ్లీ గారు మీరు ఏమంటున్నారు? అమరావతి రాజధాని లేకుండా చేశారని మీరు అంటున్నారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి, ఈ యొక్క అమరావతి కాదు ఈ రోజు అనేది ఆయన నిర్ణయం. అది తప్పు పడుతున్నారా మీరు? ఎందుకు తప్పేముంది అక్కడ 3 ప్రాంతాల అభివృద్ధి చెందితే? ఉంటే కనుక నరేంద్ర మోదీ గారికి కూడాను గౌరవ ప్రధానమంత్రి గారికి కూడాను సలహా ఇమ్మని చెప్పండి. 3 రాజధానులు దేశానికి కూడా పెట్టమని చెప్పి అంతగా అభివృద్ధి చెందుతుంటాయి కనుక. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు క్వశ్చన్ ఇస్తున్నారు. ఆయనకి కూడాను తీసుకున్నారేమో లైవ్ లో రాజశేఖర్ గారు సార్ రాజేష్ గారు వీళ్ళు ఇన్ని